హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా పిహెచ్సిఎల్లో ఖాళీగా ఉన్నటువంటి MLHP ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా క్లియర్ గా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి. రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న MLHP ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీస్ లో భాగంగా మొదటిగా ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 years నుంచి మాక్సిమం ఏజ్ వచ్చేసి 46 years వరకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. SC, ST, BC, EWS క్యాండిడేట్స్ కి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 3 years, NCC ఇన్స్ట్రక్టర్ కి 3 years, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ కూడా ఇప్పుడే మనకు ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ కనుక చూసినట్లయితే 24/11/2025 నుంచి 29/11/2025 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. హాలిడేస్ లో కాకుండా మిగతా వర్కింగ్ డేస్ లో వచ్చేసి మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా అప్లికేషన్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ కనుక చూసినట్లయితే 17/12/2025 మనకు రిలీజ్ చేసినట్లు మెన్షన్ చేశారు. అలాగే కౌన్సిలింగ్ వచ్చేసి 20/12/2025 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా క్లియర్ గా ఇప్పుడే మనకి షెడ్యూల్ లో ప్రొవైడ్ చేశారు. అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే MBBS మరియు BAMS క్వాలిఫికేషన్స్ తో కూడా ఈ యొక్క MLHP ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. MBBS క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే MBBS సర్టిఫికేట్ తో పాటుగా మీరు సర్టిఫికేట్ ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. BAMS క్వాలిఫికేషన్ తో BAMS సర్టిఫికేట్ తో పాటుగా బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో మీరు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే MLHP ఉద్యోగాలకు సంబంధించి స్టాఫ్ నర్స్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. BSc నర్సింగ్ క్వాలిఫికేషన్ తో GNM నర్సింగ్ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే BSc నర్సింగ్ సంబంధించి 2020 సంవత్సరం తర్వాత క్వాలిఫై అభ్యర్థులకు వచ్చేసి BSc నర్సింగ్ సర్టిఫికేట్ తో పాటుగా మీరు సర్టిఫికేట్ వచ్చేసి నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే సరిపోతుంది. అలాగే BSc నర్సింగ్ 2020 సంవత్సరం కంటే ముందుగా క్వాలిఫైడ్ అభ్యర్థులకు వచ్చేసి 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ కి సంబంధించినటువంటి CPCH ప్రోగ్రామ్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అలాగే BSc నర్సింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వచ్చేసి నర్సింగ్ కౌన్సిల్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే GNM క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకున్న అభ్యర్థులు కూడా GNM సర్టిఫికేట్ తో పాటుగా అలాగే మీరు సర్టిఫికేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తో పాటుగా వీరికి కూడా 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ CPCS సర్టిఫికేట్ అడిగారు అనమాట. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే MBBS BAMS క్వాలిఫికేషన్ తో అప్లై చేసిన అభ్యర్థులకు వచ్చేసి 40,000 రూపీస్ గా శాలరీ మెన్షన్ చేశారు. స్టాఫ్ నర్స్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసిన అభ్యర్థులకు వచ్చేసి 29,900 రూపీస్ గా మెన్షన్ చేశారు. అప్రాక్సిమేట్లీ 30,000 రూపీస్ గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా శాలరీ డీటెయిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనగాం డిస్ట్రిక్ట్ నుంచి నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనేటువంటి ఉద్యోగాల్ని 7 వేకెన్సీస్ ని ఫిల్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ లో ఖాళీగా ఉన్నటువంటి PHCల వారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ యూనిట్స్ వారీగా PHCలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ని మనకి ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా 7 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. మీ ఏరియాలో మీకు ఎలిజిబిలిటీ ఉంది లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం లేదు. కేవలం మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థిని ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. అలాగే అప్లికేషన్ సంబంధించి క్లియర్ గా చూసినట్లయితే ముందుగా అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆ లింక్ ని వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇందులో మీకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ పటిషన్ చేసి అప్లికేషన్ తో పాటు అటాచ్ చేసి అలాగే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 500 రూపీస్ ఇచ్చి అప్లికేషన్ ఫీజు DD రూపంలో పేమెంట్ చేసి రిసిప్ట్ ని కూడా మనం అప్లికేషన్ తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ని మనం క్యాండిడేట్ వెళ్ళి ఫిజికల్ గా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది
డిఎంఎండ్హెచ్ఓ జనగాం డిస్టిక్ ఉన్నటువంటి అడ్రస్ లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ కనుక చూసినట్లయితే 24/11/2025 నుంచి 29/11/2025 కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఈ జిల్లా నుంచి ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వర్క్ కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.